అశోక్ నగర్ హుడా కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ రామాలయం శివరామ క్షేత్రంలో శ్రీ జగద్గురు పుష్పగిరి సంస్థాన పీఠాధిపతులు విద్యాశంకరణ భారతి మహాస్వామి లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని విద్యాశంకర భారతి మహాస్వామి తెలిపారు। ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారుడు విశ్రాంతి ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి అధ్యక్షత వహించారు। భక్తి కార్యక్రమం ద్వారా ప్రజలలో ధర్మ చైతన్యాన్ని పెంపొందించేందుకు భజన కార్యక్రమాలు చేపడుతున్నామని శంకర భారతి మహాస్వామి తెలిపారు। ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హిందూ ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు। ప్రతివారం భజన కార్యక్రమం ద్వారా సనాతన ధర్మం భగవంతుని నామస్మరణతో మనల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। స్వామివారు ఒక మాట అన్నారు, మనం ఏదైనా ఈ లోక కళ్యాణార్థం చేయకపోయినట్టయితే అటు భగవంతుడు ఆనందిస్తాడు, ఇటు స్వామివారు కూడా మనకు ప్రసాదిస్తాడు। కాబట్టి నిలబడకుండా అందరూ రావడం వారి యొక్క అందరికి ఆవిష్కరణ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను। జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి ఈ యొక్క భగవత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరూ కూడా పేరు పేరున మా రామాలయ కమిటీ తరఫున నామస్మరణ చేయటము భక్తి కాదయ్యా, నువ్వు అన్ని పనులను వదిలి పరమాత్మ యందు శ్రద్ధను చూపటం భక్తి। నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో నమః। అందరికీ నారాయణ స్మరణ పూర్వకంగా సరూర్ నగర్లో హుడా కాంప్లెక్స్ రామస్వామి వారి శివరామ క్షేత్రంలో రామాలయంలో భక్తి కార్యక్రమంతో ప్రజలలో ధర్మ చైతన్యాన్ని నింపటం కోసం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో జనమంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది। ఏకమవుతూ తెలుసుకోవలసినది ఏమిటో ఆ తెలుసుకునేటువంటి దాంట్లో సనాతన ధర్మము యొక్క ప్రభావము, పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి సంకల్పించినటువంటి కార్యక్రమం ఈ భజన కార్యక్రమం। పుష్పగిరి పీఠం తరఫున ఇకపై ప్రతి వారం ఈ యొక్క భజన కార్యక్రమంతో జనాలలో భగవన్నామాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మన ధర్మం ద్వారా మన రక్షణ మనమే చేసుకోవాలి। భగవన్నామ స్మరణతో మనమందరము ఒక్కటై సద్విచారాత్మకమైనటువంటి లోకాన్ని మనం ఆవిష్కరించాలి లోకంలో। ఇదే ప్రధానమైనటువంటి ధ్యేయం। అందుకే స్ఫూర్తిదాయకంగా రామారంభంతో ప్రారంభం చేస్తున్నాం భజన కార్యక్రమాన్ని। అందుకే రామాలయంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి దేశానికి సకల విపత్తులు తొలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి వారే ఉండాలి, మన సనాతన ధర్మం పట్ల అభిరుచి కలిగినటువంటి పౌరుల్ని మనకు అందించాలి। ఇదే మన భజనలో పరమాత్మ మనకు అనుగ్రహించాలి అని పరమాత్మను ప్రార్థిస్తూ స్వస్తి। శాంత్యర్థం ఉపద్రవ శాంత్యర్థం, ప్రపంచ శాంతి కాదు, ఉపద్రవ శాంత్యర్థం గతంలో జరిగినవేవి మళ్ళీ కూడా మనకు పునరావృత్తి కాకుండా పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులని, దేశంలో ఉన్నటువంటి సకల ప్రజానీకాన్ని రక్షిస్తూ ఉండాలి। ఇదే ఈ భజనకు ప్రధానమైనటువంటి ఉద్దేశం। స్వస్తి।
మేము ఆ సద్ధర్మాచరణలో పరమాత్మని ఆరాధిస్తూ మేము వ్యావహారికంగా ఉండటానికి వీలు లేదు. మేము భగవద్భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ లోకక్షేమాన్ని కాంక్షించటం మా పని. తగినటువంటి వ్యక్తుల్ని పంపించటం పరమాత్మ యొక్క మహత్యం. మాకు మఠంలో ఉండేటువంటి భూ సమస్య, అనేక విధములైనటువంటి అవాంతరాల నుంచి మమ్మల్ని కాపాడటానికి ఆ చంద్రమౌళీశ్వరుడు మా చంద్రమౌళి గారిని పంపించారు. చంద్రమౌళీశ్వరుడు మొట్టమొదటిగా అరవిందరావు గారిని, మా స్వామివారు గురువు గారు అక్కడ ఉండగానే వారు మఠంలోకి వచ్చి సాంబశివ శాస్త్రి గారని చెప్పి గొప్ప శాస్త్రవేత్తలు వారి దగ్గర వేదాంత శాస్త్ర అధ్యయనం చేశారు. అక్కడి గ్రామ గ్రామంలో భజన అని, ఇంటింటికి దేవుడని, ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు చేసినటువంటి వారిలో మన రమణాచార్య గారు ఆ టీటీడీలో వారి యొక్క ఆలోచన వ్యవహారం మనకు తెలిసింది. ఇలాంటిదే మన పీఠంలో కూడా జరుగుతూ పీఠం యొక్క ధర్మ ప్రచారం ప్రతి ఒక్కరికి ఎలా అవుతుంది అంటే, మొట్టమొదటి ప్రారంభంగా గణపతి పూజారంభంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామని వారి యొక్క సంకల్పానికి ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఆ విశేషమైనటువంటి స్పందన రావటం, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఆనందిస్తూ ధర్మాన్ని వినే అవకాశం. కేవలం భజనే కాదు, ఇక్కడ ప్రతి చోట స్వామివారి యొక్క ప్రవచనం ఉంటుంది.